అందరికీ శరణార్థులు. హాలుమత పురాణ దర్శనం గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి మతం, పురాతనమైనటువంటి ధర్మం ఏదైనా ఉంది అంటే అది హాలు మతమే. హాలుమత ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ రిలీజన్స్ అని చెప్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ ధర్మాలకి మూలము హాలు మతమే. హాలు మతం నుండి వచ్చినవే మిగతా ధర్మాలన్నీ కూడా. కనుక హాలు మతం అనేది అత్యంత ప్రాచీనమైనటువంటి మతం, అన్ని ధర్మాలకి మూలము, అన్ని ధర్మాలకి తల్లి వంటిది. ప్రపంచ మానవాళికి సత్య ధర్మాలని అందించింది హాలు మతం. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల్లో ఒక సంస్కృతిని ప్రారంభించిన మతం హాలు మతం. హాలు మతం ధర్మం అనేది శివ పార్వతి దంపతులు, అంటే ఆది దంపతులైనటువంటి శివ పార్వతుల నుండి ఉద్భవించి శివుని యొక్క లీలలని మనుషుల్లోనూ ఈ భూలోకంలో వివరించినటువంటి మతం హాలు మతం. హాలు మత ఒక తీగ మాదిరి పార్వతి యొక్క పాల నుండి అంకురించి ఆ తీగ ప్రపంచంలో పెరిగి 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 ప్రపంచమంతా కూడా అల్లుకొని అందరికీ ఆశ్రయం ఇచ్చేటువంటి ఒక పెద్ద వటవృక్షం మాదిరి నిలబడింది ఈరోజు. ఆ వటవృక్షం క్రింద ప్రజలంతా కూడా సేద తీరుతున్నారు. ఈ హాలు మతం ప్రజల్లో సత్యాన్ని, ధర్మ సందేశాన్ని వివరించేదానికి ఉద్భవించిన మతం హాలు మతం. హాలు మతం ఒక జాడు, అంటే మార్గం ఏదయ్యా అంటే అది సత్య మార్గము, ధర్మ మార్గము. హాలు మతంలో మొట్టమొదట ఎలాంటి కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, భేదాలు లేవు. అంటే ధనం మూలంగా కానీ, రంగు మూలంగా కానీ, కులం మూలంగా కానీ ఎలాంటి భేదభావాలు లేని ఒక కాలం ఉండేది. ఆ కాలంలో ఉద్భవించిన మతమే ఈ సమతా ధర్మం. ఇది సనాతన ధర్మము, సమతా ధర్మము హాలు మత ధర్మం. ఇక్కడ మనుషులంతా సమానమే. అంటే శివుని యొక్క దృష్టిలో మనుషులంతా సమానమే. కనుక ఇక్కడ హాలు మతం ఒక పంథ ఏదంటే సమతా పంథ, అంటే సమానతా ధర్మం, మానవతా ధర్మం. ఇక్కడ హాలు మతంలో దేవుణ్ణి హాలినంత దేవుడు అని పిలుస్తారు. హాడినప్ప నా హాడిను నన్న హాలినంత దేవరను పొగడం, అంటే పాడుతానప్ప పాడుతాను నా పాలలాంటి దేవుడు, హాలినంత దేవుడును నన్న సీతాళదంత పూజారిను. అంటే పూజారి కూడా సత్త శీలం కలిగిన వాడు. హాలు మతంలో ఉన్నటువంటి పూజారులు, అంటే హాలు మత దేవుళ్ళని పూజించే పూజారులు సత్య సంధులై ఉంటారు, అంటే సత్య సంధులై ఉంటారు. వాళ్ళు భక్తుల నుంచి ఎలాంటి పారితోషకాన్ని, అంటే దేనిని కూడా వాళ్ళు అడగరు. ఎలాంటి డబ్బులు కానీ, అంటే మిగతా ఎలాంటి వాళ్ళ నుంచి కోరుకోరు. కేవలం దేవునిని పూజించేదానికి మాత్రమే వాళ్ళు పరిమితం అవుతారు తప్ప భక్తుల నుంచి ఏది కోరుకోరు అనమాట. డబ్బు కానీ, లేదా ధనం కానీ, ధాన్యం కానీ ఎలాంటిది కోరుకోకుండా ఎంతో పవిత్రతతో పూజ చేసే వాళ్ళు హాలు మత పూజారులు అన్నమాట. కనుక ఈ భక్తులు కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సముద్రం లాంటి విశాల భావన కలిగిన వాళ్ళు భక్తులు. అంటే ఈ పాటల్లో
ఉపమానం అన్నమాట. భక్తులు సముద్రం లాంటి వాళ్ళైతే పూజారి సీతాళ ఫలం ఎంత తీయగా ఉంటుందో అలాంటి వాళ్ళు అనమాట. దేవుడు ఎలాంటి వాళ్ళంటే హాలినంతవను, అంటే అమృతం లాంటి వాడు మన హాలుమత దేవుడు. హాలుమతంలో ఈ ఫలాలని అందించేదానికి ఎంతోమంది ఉద్భవించారు. హాలుమతంలో పుట్టి సత్యాన్ని ధర్మాన్ని ప్రచారం చేసిన వాళ్ళు ముద్దಣ್ణ, శివపద్మ, బీరదేవ, కరేసిద్ధ, మాయవ్వ, మాళింగరాయ, ఇలా ఎంతోమందిని మనం చెప్పొచ్చు. అంటే ఒక హాలుమతంలో సాంప్రదాయాలు ఉన్నాయి కొన్ని. 3 రకాలైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పవచ్చు. అవి ఏమంటే రేవణ సిద్ధ సాంప్రదాయం, అంటే హాలుమత గురువు రేవణ సిద్ధ, అలాగే హానుమతంలో వచనకారుడైనటువంటి సిద్ధరామ, అలాగే ఒక అద్భుతమైనటువంటి మహిమలను చూపించినటువంటి అమోఘ సిద్ధ. సిద్ధరామ, అమోఘ సిద్ధ, రేవణ సిద్ధ, వీళ్ళు 3 సాంప్రదాయాలు హాలుమతంలో ఉన్నాయి. అంటే హాలుమతం ఒక సిద్ధ సాంప్రదాయానికి చెందింది. సిద్ధ సాంప్రదాయం అంటే సిద్ధ ఋషులు, సిద్ధులు పుట్టినటువంటి మతం. వాళ్ళు తన యొక్క తపశక్తితో ప్రజలకి కష్టాలని దూరం చేశారు, వాళ్ళు రోగాల్ని నయం చేశారు. మనం ముందు ముందు రేవణ సిద్ధేశుల యొక్క మహిమలు కావచ్చు, సిద్ధరాము చేసినటువంటి ప్రజా ఉపయోగాలు కావచ్చు, అమోఘ సిద్ధేశ్వర చూపించినటువంటి మహిమలు కావచ్చు, భవిష్యత్తులో వచ్చే వీడియోలలో తెలుసుకుందాం. ఇలా 3 రకాల సాంప్రదాయాలు కలిగినటువంటి ధర్మము హాలుమత ధర్మం. అందులో ముద్దಣ್ణ, శివపద్మ, బీరదేవ, కరేసిద్ధ, మాయవ్వ, మాళింగరాయ, ఇలాంటి వాళ్ళంతా కూడా పుట్టి ప్రజల్లో సత్య ధర్మాలని ప్రచారం చేసిన వాళ్ళు. శివుని యొక్క చిత్కళ స్వరూపమైనటువంటి భరమదేవ మరియు సరస్వతీదేవి యొక్క దంపతుల యొక్క పుణ్య ఫలం బీరదేవుడు. మొట్టమొదట బీరదేవుడు ఉద్భవించి ఈ ఆదిశక్తి స్వరూపిణైనటువంటి మాయవ్వ అనేటువంటి ఒక తల్లి చేత అతను రక్షింపబడతాడు. అక్కడ నుంచే హాలుమతానికి సంబంధించినటువంటి ఒక రక్షకుడుగా నిలబడతాడు బీరప్ప. దుష్ట జన సంహారాని కోసం బీరప్ప యొక్క అవతారము జరుగుతుందన్నమాట. వీరభద్రనవతార తాళిదవ భాసురదేవ బీరప్పను అని అంటారు. అంటే బీరప్పనే భవిష్యత్తులో వీరభద్రునిగా కూడా అవతరిస్తాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాల, వీరభద్ర బీరప్ప ఇద్దరూ కూడా వేరు వేరు కాదు. వీరభద్ర అనేది బీరప్పకు ఇంకొక పేరు మాత్రమే, ఇద్దరు ఒకటే. వీరభద్ర అనేటువంటి దేవుడు లింగాయతులే దేవుడు. లింగాయతులు ప్రముఖంగా పూజిస్తారనమాట వీరభద్రుని. బీరప్ప అనేటువంటి దేవుణ్ణి హాలుమత కురుబలు పూజిస్తారు. కనుక బీరప్ప అనే తర్వాత వీరభద్రునిగా పూజించడం ప్రారంభించాడు. బీరప్ప యొక్క అవతారాలు చాలా ఉన్నాయి. తిరుపతి తిమ్మప్ప కూడా ఒకప్పుడు బీరప్పనే అని చెప్తారు. అలాగే మహారాష్ట్రలో ఖండోబా కూడా బీరప్ప, అంటే పాండురంగుడు, అతను కూడా, ఆ స్వామి కూడా బీరప్ప యొక్క అవతారం అనేది చెప్పడం జరుగుతోంది. బీరప్ప యొక్క అవతారాలు అనేటువంటి ఒక వీడియోలో మనము భవిష్యత్తులో తెలుసుకుందాం. కనుక వీరభద్ర అన్న బీరప్ప వర్ణ ఒక్కటే. భూలోకంలో సాక్షాత్ వీరభద్ర మాదిరి వీరదేవుడు దుష్టజనాన్ని చంపి, అంటే దుష్టజనాన్ని శిక్షించి సర్వజన రక్షణకు, అంటే సజ్జనుల యొక్క రక్షణకు వచ్చిన వాడు బీరప్ప. అంటే దుష్టుల్ని శిక్షించడము, అలాగే సజ్జనుల్ని కాపాడే దానికోసమే బీరప్పని పుట్టిస్తాడు మన ఆది దంపతులైనటువంటి శివపార్వతులు. ఎప్పుడైతే లోకంలో చీకటి కమ్ముకుంటుందో, ఎప్పుడైతే లోకంలో అన్యాయం జరుగుతుందో, అలాంటి సమయంలో శివపార్వతులు
ఒక కొత్త వ్యక్తిని సృష్టించడం జరుగుతూ ఉందన్నమాట.